హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి వివో నుంచి వివో Y400 5G ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది ఈ మంత్ 4th అనమాట. ప్రైస్ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 2 వేరియంట్స్ ప్రైస్ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ 8+128GB సెలెక్ట్ చేసుకుంటే 25,000 కి వస్తుందని చెప్పొచ్చు. సో అలాగే 8+256 వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే 27,000 కి వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఈ 25,000 కి వర్త్ అయిన ఫీచర్స్ ఇందులో ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిండే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. డిజైన్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు, అలాగే సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది, ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది, IP68 16 కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. డ్యూరబిలిటీ బేస్మెంట్ లో 7.9mm థిక్నెస్ ఉంది. వెయిట్ విషయానికి అయితే 196 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. ఓవరాల్ గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మెయిన్ గా డిజైన్ చూడాలి, డిజైన్ అయితే కొంచెం ఇంప్రెస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వివో Y400 Pro లో ఏ డిజైన్ చూసినామో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనం డిస్ప్లే షాన్కి వద్దాం. 6.67 ఇంచెస్ 1.5K ఆమ్లెట్ డిస్ప్లే రాబోతుంది. ఇందులో మనకి 120 Hz వరకు రిఫ్రెష్ పెట్టారని చెప్పచ్చు. ఎక్స్ట్రా 10 సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి 1800 nits వరకు పీప్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంది. పంచోల్ డిస్ప్లే రాబోతుంది చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ కూడా పంచోల్ డిస్ప్లే వస్తున్నాయి. ఓవరాల్ గా డిస్ప్లే బాగానే ఉంటుంది అన్నమాట. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మెయిన్ గా మనకి డిస్ప్లే నార్మల్ యూజ్ కి అలాగే జనరల్ యూజ్ కూడా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. మనం ప్రాసెస్ విషయానికి వద్దాం. ప్రాసెస్ లో వీళ్ళు చెప్పిన ప్రకారం ఏమంటే ఇది స్నాప్ డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస్ మీద వస్తుందని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే ఉండదు, కానీ కొంచెం నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ మెయిన్ గా మల్టీ టాస్కింగ్ బాగుంటుంది అనమాట. మల్టీ టాస్కింగ్ అంటే ఎడిటింగ్ పర్పస్ కి, నార్మల్ పర్పస్ కి కొంచెం బాగా వర్క్ అవుతుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది, అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, ఎరేజర్, ఫోటో ఎన్హాన్స్మెంట్, ఎడిట్, సర్కిల్ సర్చ్, ఈ టైప్ ఆఫ్ ఏ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది అనమాట. ఈ ఫ్లాష్ మనం అవరా లైట్ అని పిలుస్తాం. ఇది మెయిన్ కెమెరా విషయానికి వద్దాం. 15 MP ఇచ్చారు. ఇందులో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ కెమెరాలో సోనీ IMX852 సెన్సర్ యూజ్ చేస్తారు. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంటుంది. ఇంకా మనకి ఓవరాల్ గా మెయిన్ కెమెరాలో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సెకండరీ కెమెరా 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా అని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రంట్ కెమెరా 30 MP ఇచ్చారు అనమాట. 30 MP అని బ్యాటరీ మరి అంత హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ కాకపోతే నార్మల్ ఫోటోస్ అండ్ డీసెంట్ ఫోటోస్ బెటర్ గా కవర్ చేస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా ఇచ్చేసుకొని మాక్సిమం 1080p 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ కెమెరా 4K ఇచ్చింటే కొంచెం బాగుండేది నా ఎక్స్పెక్టేషన్. కెమెరా విషయం మెయిన్ గా మంచిగా పర్ఫార్మ్ చేసేది రేర్ కెమెరా అనమాట. బ్యాక్ ఉంది కదా 50 MP, అది మంచిగా పర్ఫార్మ్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేయగలవు. మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 6000 mAh బ్యాటరీ రాబోతుందని చెప్తున్నారు. అలాగే 90 watts వరకు ఫాస్టింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. కానీ మనకి 6000 అంటుంది కదా, ఇక్కడ ఒకసారి ఛార్జ్ చేస్తే టూ డేస్ వస్తుందని చెప్తున్నారు అనమాట. 2 days రావాలంటే మనము ఈ మొబైల్ యూజ్ చేయని అవసరమే లేదు. అంటే 2 days రావాలంటే ఎలా యూజ్ చేయాలంటే, మొబైల్ జేబులో పెట్టుకున్నామా, ఫోన్లో వచ్చినా ఎత్తినామా, లేకపోతే యూట్యూబ్ చూసినామా, ఇన్స్టాగ్రామ్ చూసినామా అనే మాదిరిగా ఉంటే 2 days వస్తుంది అనమాట. ఎవరికైనా వస్తుంది. మొబైల్ హెవీగా యూజ్ చేస్తే 2 days రాదు, జస్ట్ 1 day వస్తుంది అని చెప్పొచ్చు. ఇంకా మనకు ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేస్తాం. ఈ మొబైల్ ఇంకా లాంచ్ కాలేదు. లాంచ్ అయితే అప్పుడు స్పెక్స్ అన్ని రివీల్ అయితే అప్పుడు కొంచెం ఫుల్ లెంత్ వీడియో చేద్దాం అనమాట. ఈ మొబైల్ ఏ ఫీచర్ నచ్చిందో కమెంట్ చేయండి. నాకు నచ్చిన ఈ మొబైల్ మెయిన్ ఫీచర్ ఏమంటే, అలాగే బ్యాటరీ కూడా చెప్తాను. ఇక్కడ 6000 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఇది కూడా నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది. ఇవాళ వీడియో అండ్ మర్చిపోకుండా మన వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తుంటారో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.